హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్న ఈ డోరీ హ్యాంగింగ్ని ఖర్చులు కనపడకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసేయండి. దీనికోసము క్లాత్ని 4x4 ఉండే విధంగా ఈ విధంగా స్క్వేర్ పీస్ని కటింగ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ కార్నర్లో డోరీని తీసుకుని మిడిల్లో ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ నుంచి ఒక పాదం ఇంచు గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఒకసారి రఫ్ చేసుకోండి. అక్కడ రఫ్ చేసుకున్న తర్వాత అలానే ఒక పాదం ఇంచు గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకొని అక్కడ నీడిల్ని అలానే గుచ్చుకుని పాదాన్ని పైకి లేపుకుని ఫ్యాబ్రిక్ని ఇక్కడ చూపించిన విధంగా తిప్పుకుని క్లాత్ చివరి వరకు స్టిచ్చింగ్ చేసుకోకుండా 1/2 ఇంచు ముందు వరకు ఇక్కడ వరకు స్టిచ్చింగ్ చేసుకుని మళ్ళీ క్లాత్ని బ్యాక్ సైడ్ తిప్పుకొని అదే కుట్టు మీద స్టిచ్చింగ్ చేసుకుని బయటకు తీసేసేయండి. ఇప్పుడు ఈ కార్నర్లో ఇక్కడ చూపించిన విధంగా క్లాత్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఈ కార్నర్లో ఉన్న క్లాత్ని ఈ హోల్ ద్వారా బయటికి రిమూవ్ చేయాలి. దానికోసము ఇక్కడ చూపించిన విధంగా ఇలాంటి స్క్రూ డ్రైవర్ ఒకటి తీసుకుని ఇలా క్లాత్ని గుచ్చుకుని ఈ హోల్ ద్వారా బయటికి ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చింది చూసారు కదా, దీన్ని రైట్ హ్యాండ్తో ఇలా గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని ఈ పైన ఉన్న క్లాత్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు దీన్ని అలానే లెఫ్ట్ హ్యాండ్లో ఉండేదాన్ని గట్టిగా పట్టుకుని లోపల నుంచి రైట్ హ్యాండ్లో ఉన్న క్లాత్ని కొద్దిగా బయటికి రిమూవ్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా రిమూవ్ చేయకుండా కొద్దిగా రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో ఉండేదాన్ని పైన కార్నర్కి తీసుకువెళ్ళాలి. ఇలా తీసుకుని వెళ్ళి ఆ పైన ఉన్న రెండింటిని గట్టిగా ఇలా పట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్తో. ఇప్పుడు కింద ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా రిమూవ్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత పైన క్రాస్గా ఇక్కడ చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింది వరకు స్టిచ్చింగ్ చేయకుండా పైనుంచి కార్నర్ నుంచి సైడ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు రఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే కొద్దిగా క్లాత్ని కట్ చేసేసి ఈ డోరీని పట్టుకుని ఇలా బయటికి లాగాలి. ఇలా లాక్కున్నామంటే నీట్గా హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుంది. నాకు స్టార్టింగ్లో ఈ హ్యాంగింగ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అర్థమయ్యేది కాదు. ఒక 2-3 ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత అర్థమైంది. నేను చెప్పింది మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.